ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి వేళ ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో లైవ్ని ఆశీర్వదించండి, అనేకులకు దీవెనకరంగా ఉంచండి, ప్రతి ఆటంకమును తొలగించండి. మీ కృపగా అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను స్తుతించడం మంచిది, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. హల్లెలూయా. యెహోవా స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యెహోవా స్తుతించుట ఎంతో ఎంతో మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది, స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. పడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మము చేసేను, వింతైన జనముగా మము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభు ఎంతో మంచిది, ఎంతో ఎంతో మంచిది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాగే కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు మన దేవుడైన ప్రభువుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు చేసిన ఉపకారముల గురించి జ్ఞాపకం చేసుకుని, రిమెంబర్ ఎవ్రీథింగ్. దేవుడు చేసిన మేలను, ఉపకారములను, అద్భుతాలు, ఆశ్చర్యకర జ్ఞాపకం చేసుకుని కొన్ని నిమిషాలు మనం దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుని, హల్లెలూయా. నా ప్రాణమా అంతరంగమా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములను
వివరింపగలనా నీ మేలులను ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా చేసిన సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామము ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములను వివరింపగలనా నీ మేలులను వర్ణింపగలనా నీ కార్యములను వివరింపగలనా నీ మేలులను ఊహించలేని. Praise the Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తే అంత వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందండి. మహాగణుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రిక సమయంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. దేవా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలయ్యా. తండ్రి నిత్యముగా మీరు మంచిగా ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మంచిగా ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. తండ్రి ప్రభా యేసయ్యా నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టి కన్నా చంటి బిడ్డలను పడుకున్నా చేయండి. ఏ దృష్టి కన్నా చంటి బిడ్డలను పడుకున్నా చేయండి ప్రభా. నీకు ఉన్నారు. అలాగే అవనసులు హృదయాలు తాకండి, పశ్చాత్తాప జీవితం నింపండి. వాళ్ళ హృదయం నిండా పశ్చాత్తాప జీవితం నింపుకొని అడుగుతున్నానయ్యా. అలాగే నాయన బంధువులు స్నేహితులు దర్శించి మాట్లాడమని సహాయం చేయండి ప్రభా. నాయన నీకే కోట్లాది వందనాలు స్తుతిస్తూ సేవకులకు నా కుటుంబం బిడ్డ మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు గుడారాలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. నిత్యంగా మీరు మంచిగా ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. లైవ్లో ప్రతి హృదయాన్ని తగిన ప్రతి కుటుంబాన్ని దర్శించండి. దాసుల మాట్లాడుతున్నాయా. ఏ బిడ్డ అవసరతలో ఉందో నాయన ప్రభా. నాయన లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని నాయన మీరు దర్శించండి. నీ దోసతలు మాతో మాట్లాడిన శక్తివంతని వాక్యంతో నింపి మా హృదయాలంటే నీ వాక్యంతో తృప్తిపరచమని అడుగుతున్నాను ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారు. ఎవరైనా అన్నారు ఇటువంటి సంపూర్ణంగా స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా. ఆర్థికంగా వెళ్ళిపోతున్నారు సకల సమృద్ధి ఇచ్చేయండి ప్రభా. ఆయన నిరాశ నిస్పృహలను లేవనెత్తమని అడుగుతున్న సహాయం చేయండి అయ్యా. నాయన ప్రభా నాయన నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారు. దాని ఫాస్టింగ్స్లో ప్రభా అయ్యా 4వ రోజు ప్రభా నాయన ఈ దినం నాయన ప్రార్థించటకు ఆయన ధాన్యాలు ఎలాగైతే ప్రభా నీ సన్నిధిలో మొర్రపెట్టాడో తండ్రి, దేవాన్ని సన్నిధిలో ప్రభా నాయన మొర్రపెడుతూ తండ్రి నాయన అయ్యా నీవు ఇచ్చిన జ్ఞానముతో నడిపించబడ్డాడు ప్రభా. అలాగే ప్రభా మాకు కూడా నాయన ధాన్యాలు వెళ్ళి నాయన జ్ఞానాన్ని ఇవ్వండి, ప్రార్థన శక్తిని అనుగ్రహించమని అడుగుతున్నాను. గొప్ప కార్యాలు నాయన మేము చూచుటకు నాయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రభా నీ ద్వారా ప్రభా మేము జరిగించటకు కృప అనుగ్రహించమని అడుగుతున్నాను అయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు దేవా. నీ రాకడ చాలా సమీపంగా ఉంది నాయన. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. అనేక మంది సిద్ధపరిచే కృప ఇచ్చేయండి దేవా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తుంది. ప్రతిరోజు ఈ వాక్యంతో మనం బ్రతికిస్తే కేవలం కృపేనా నీకు కృపే తండ్రి. అలాగే ప్రభు మేము ఉంటున్న ప్రాంత పట్టణాలు గ్రామం తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించి మా గృహాల వెలుగు ప్రకాశించండి. సన్నిధిని వెలుగుతో నింపమని అడుగుతున్నాను ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారు. నీ వెలుగుతో మమ్మల్ని నింపండి అని సన్నిధితో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు దేవా. ప్రభా యేసయ్యా
ప్రతి చీకటి దేశంలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కూల్చుండయా, వాడు ఎదురే శక్తులు లయపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటి దేశంలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కూల్చుండయా, వాడు ఇతర శత్రులు లయపరచమని అడుగుతున్నాను. తండ్రి నాయన ప్రభా నాయన యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి దేవా నాయన గొప్ప కార్యాలు జరిగించండి. బిడ్డల పట్ల మీకున్న తలంపులు ఎంతో నాయన ఉన్నతమైనవి నాయన, అద్భుతాలు ఆచరణ జరిగించమని అడుగుతున్నాను ప్రభా. నీ నామాన్ని గణపరుస్తూ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన మీ సన్ని చేర్చుకోమని నాయన గణపతి మీరు ఒక్కరే పొందుకుని మీ నామమే హెచ్చిస్తూ యేసు శక్తిగా నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. Hallelujah. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక, 1 Corinthians chapter 1. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని ముందు చదువుదాం. 1:12. పిల్లలు, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యం. అలా మాట్లాడుతూ పిల్లల ఇక్కడ ఆయన అంటాడు, అపోలేవుడు పౌలేవుడు, మేము దేవుని సేవకులం కదా అంటూ, మరి నేను విత్తాను విత్తనాన్ని, అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి చేసినవాడు దేవుడే అంటాడు. చూడన్నమాట 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం, 3వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నేను నాటి తిని, అపోలో నీళ్ళు పోసిన, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవుల్లోనే కానీ నాటు వన్లో కానీ నీళ్లు పోయే వాళ్ళు కానీ ఏమీ లేదు. హల్లెలూయా. ఇక్కడ నా పిల్లల దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపోలో వాడను, ఒకడు కేఫా వాడను, ఒకడేమో క్రీస్తు వాడను. పిల్లలు, ఈ కొరింథీ సంఘంలో ఒక డివిజన్ కనబడుతుంది. పిల్లల వ్యక్తి పూజ కనబడుతుంది. అఫ్కోర్స్ ఒక్కొక్కరు దేవుడు వాళ్ళని పంపించి, పౌలను పంపించాడు, అపోలను పంపించాడు, దేవుడు కేఫాను పంపించాడు, వీళ్ళందరూ పంపించి వాళ్ళు బలపరచడానికి దేవుడు వాడుకున్నాడు. వాళ్ళు వాడబడే సాధనాలు ఒకటే మాత్రమే. సంఘ క్షేమం కొరకు వాడబడిన సాధనాలను పట్టుకొని దేవుని స్థానంలో వారిని పెట్టడం చాలా తప్పు. ఇక్కడ నేను అపోలో వాడిని అంటున్నాడు ఒకడు, గ్రూప్స్. పౌలు అంటున్నాడు 3వ అధ్యాయంలో, అపోలో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా. 5వ వచనంలో, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించిద్దరి. నేనేమో మిమ్మల్ని నాటాను, అపోలో ఏమో నీళ్లు పోసాడు. అవన్నీ కాదు, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. ప్రైజ్ ది లార్డ్. అభివృద్ధి కలగజేసిన వాడు, మిమ్మల్ని ఆశీర్వదించిన వాడు, ఈరోజు మిమ్మల్ని సంగముగా నిలబెట్టిన వాడు, ఈరోజు ఒక స్ట్రక్చర్ లేకపోతే ఒక దీవెన, ఒక ఆశీర్వాదం, ఒక స్థితి దేవుడు కలగజేస్తే కానీ రాదు కదా. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత. ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. ఈ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. మీరు అలా వ్యక్తి పూజ చేయకండి, పాడైపోతారు ఆత్మీయ జీవితంలో. మేమంతా సేవకులు, పరిచారకులమే, మేము సహదాసులమే. దేవుని వైపు చూడండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని వాక్యాన్ని పట్టుకోండి, దేవుని వైపు చూడండి. అందుకే లేఖనాల్లో వ్రాయబడింది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూస్తూ.
వారు సిలువ వేయబడిన యేసు తప్ప మరి ఎవరు కనబడలేదని రాయబడింది. ఈరోజు మన ఫోకస్, మన కాన్సన్ట్రేషన్, మన దృష్టి దేవుని మీద ఉంచాలని దేవుడు ఆశపడతాడు. లేరా ద్వితీయోపదేశకాండలో ప్రభు అంటారు కదా, మిమ్మల్ని అరణ్యంలో మిమ్మల్ని ఎవరు మోసారు? అరణ్యంలో మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లారు అనుకుంటున్నారు మీరు? అరణ్యంలో నేను మిమ్మల్ని నడిపించాను. మోసే కాదు, మోసే ఒక సాధనం. చూడండి 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో 15వ వచనంలో ప్రభువు చెప్తారు. 15వ వచనం, తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించాను. రాతి బండ నుండి నీకు ఆయన నీళ్లు తెప్పించాడు, మోసే కాదు. అయితే మీరు అనుకోండి, మీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యము నిన్ను పోషించాడు ఆయనే. మన్నాను కురిపించిన వాడు ఆయన. పిల్లరా, తాపకరమైన పాములు తేళ్ళు వచ్చినప్పుడు భయంకరమైన ఆ పరిస్థితిలో మిమ్మల్ని కాపాడినవాడు ఆయన. నీళ్ళ నుండి బండ నుండి నీరిచ్చినవాడు ఆయన. పిల్లరా, ఆహారాన్ని పంపించినవాడు ఆయన. శత్రువులు ఏం చేయకుండా ఆ మార్గ మధ్యలో అమాలేకులు కానీ పిల్లరా రకరకాల భయంకరమైన శత్రువులు, మరి కనాను దేశం చేరే వరకు, యోర్దాను యువతల వరకు భయంకరమైన శత్రువులు, మోయాబు దేశం ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో మిమ్మల్ని కాపాడింది నేను, మైసెల్ఫ్ అంటున్నాడు, నాట్ ఎనీ మ్యాన్. కింద చూస్తే అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలం, ఎంత భాగ్యము మాకు కలగజేసానని అనుకుందరేమో. ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఇంకా అంటాడు కింద ప్రభు 18వ వచనంలో 8-18 ద్వితీయోపదేశకాండం, మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. 9వ అధ్యాయం 1వ వచనం, ఇజ్రాయేలు విను, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమునంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నట్టు నీవు యోర్దాను దాటబోతున్నావు. వారి ఎదుటి నిన్ను ఎవరు నిలబెట్టగలరు? నేనే కదా. నువ్వు తెలుసుకో. ఎన్ని పిల్లరా 9వ అధ్యాయం అంతా చదువుతుంటే దేవుడు రిమైండ్ చేస్తున్నాడు, వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు ఏంటి తెలుసా? నేను నా బాహుబలంతో నేను మిమ్మల్ని విడిపించాను, నాట్ ఎనీ మ్యాన్. మీరు ఏ మనుషుని బలం చేత, ఏ మనుషుని బాహుబలం చేత మీరు విమోచించబడలేదు, మీరు విడిపించబడలేదు, మీరు బయటికి రాలా. నా బాహుబలముతో, నా దక్షిణాస్తుతో మిమ్మల్ని విడిపించాను. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వి హావ్. పౌలు అదే చెప్తున్నాడు. నేను నాటాను, అపోలో నీళ్లు పోసాడు, అంతవరకు మా పని. వృద్ధి కలగజేసిన వాడు దేవుడే, అభివృద్ధి కలగజేసిన వాడు దేవుడే. సో యూ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు గాడ్, యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్, ఫోకస్ ఆన్ గాడ్. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన వైపు చూచిన వారట మరి ఎప్పుడు వాళ్ళ ముఖాలు మరి వాడిపోవట. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. వారి ముఖములెన్నడు, వారు నీ వైపు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయినని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దోస్ హూ ఫోకస్ ఆన్ గాడ్, ప్రభు మీద, దేవుని మీద మన ఫోకస్, మన దృష్టి. ఎందుకంటే వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉంచింది ఆయనే, ఆయన కృపే. హాలీవుడ్ యాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, పేరు నాకు జ్ఞాపకం లేదు. ఆయన చాలా బిజీగా ఉంటాడంట, చాలా పేరు ప్రఖ్యాతులు కలిగి. ఒకరోజు ఖాళీ దొరికిందంటే, ఒక వారం రోజులు ఖాళీ దొరికితే ఒక ప్రైవేట్ జెట్ ఫ్లైట్లో తన భార్య, ఇద్దరు పిల్లలు, భార్య రాలేదు, ఇద్దరు పిల్లలతో నేను పైలట్తో కలిసి ఒక ఐలాండ్కి వెళ్దామని వెళ్తుంటే ఆ ఫస్ట్ పిక్ ఓషియన్లో మధ్యలో ఫ్లైట్ కూలిపోయి మొత్తం ముగ్గురు, ఆ పైలట్ నలుగురు చనిపోయాడు. ఏదో సరదాగా వెళ్ళి వెకేషన్కి వెళ్ళొద్దాం అనుకున్నాడు. ఏమైపోయింది? దేవుడు కాపాడకపోతే మనం కాపాడబడలేమో. ఈరోజు దేవుడికి ఇచ్చిన ధనం, లేకపోతే దేవుడికి ఇచ్చిన ఐశ్వర్యం, దేవుడికి ఇచ్చిన పేరు ప్రఖ్యాతులు, దేవుడికి ఇచ్చినవన్నీ ఆయన కృప వల్ల నీకు ఇచ్చాడు దేవుడు. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఇవ్వకముందు ఆయన వైపు చూస్తాం మనం. మన బుద్ధి చూడండి, మన బుద్ధి ఎలాంటిదంటే ఇవ్వకముందు ఆయన వైపు చూస్తాం, ఇచ్చిన తర్వాత వాటి వైపు చూస్తాం. దేవుని వైపు చూడడం అనేసి ధనం వైపు చూడడం ప్రారంభిస్తాం.
అది మెచ్యూరిటీ కాదు, అది పరిపక్వత కాదు. నీళ్ళు పోసిన వాను ఏదో ఏం లేదు, నాటిన వాను ఏదో ఏం లేదు, వృద్ధి కలగజేసిన వాని అన్నీ ఉన్నాయి. అందుకే అబ్రహాము వెండి బంగారాలతో తొలతూగుతున్నా, ఎంత ఆస్తిపరుడైనా ఆయన ఫోకస్, ఆయన దృష్టి ఎప్పుడు, అందుకే వాక్యం చెప్తుంది కదా, అబ్రహాం వాక్డ్ బై ఫెయిత్, లోతు వాక్డ్ బై సైట్. అబ్రహాము విశ్వాసము చేత నడిచాడట, లోతు కనుచూపును బట్టి నడిచాడట. మనం గమనిస్తే హెబ్రీ పత్రికలో అబ్రహాం గురించి ఒక మాట రాయబడింది, అబ్రహాం గురించి, దైవజనుడి గురించి 11వ అధ్యాయంలో 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడునై ఉన్నాడో పునాదుల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండను. అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు, పిల్లలు కంటున్నాడు, ఆయన పోషిస్తున్నాడు, వెండి బంగారాలు ఉన్నాయి, మంచి అన్నీ ఉన్నాయి, కానీ దృష్టి అంతా దేని మీద? పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. ఫోకస్ ఆన్ గాడ్, ఫోకస్ ఆన్ జీసస్. యేసు వైపు 12వ అధ్యాయంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పుట్టి ప్రతి పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలా, ఎవరైపు చూడాలి? యేసు వైపు. బీ థ్యాంక్ఫుల్ టు జీసస్, లుక్ ఆన్ టు జీసస్, ఫోకస్ ఆన్ జీసస్, వెయిట్ ఆన్ జీసస్, డిపెండ్ అపాన్ జీసస్, because he only gave you everything what we have now, right? ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వాటన్నిటిని బట్టి నువ్వు ఉప్పొంగిపోయి దేవుడికి ఇచ్చిన దాన్ని బట్టి మనసును మదించి గర్వంతో, ఇప్పుడు ఉజ్జయ గురించి ఒక మాట రాయబడుతుంది చూడండి. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం. ఉజ్జయ గురించి ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది? 16వ వచనం చూడండి, చదువునాను. But after Uzzah became powerful, his pride led to his downfall. He was unfaithful to the Lord his God. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. డౌన్ ఫాల్ వచ్చేసిందంట. ప్రైడ్ ఇన్ హిస్ మైండ్. పిల్లరా, ఉజ్జియా రాజు స్థిరపడేంత వరకు వెంటనే జాగ్రత్తగా అతని కీర్తి దూరంగా వ్యాపించిందంట. 2వ దినవృత్తాంతాలు 26:15 రాయబడింది. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించాడు. ఎంతో ప్రాస్పర్డ్, దూరంగా వ్యాపించింది కీర్తి ఉజ్జియా దినాల్లో. ఎంతో ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం వచ్చే వరకు ఫోకస్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడ్డాడు. 26వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, దేవుని ప్రత్యక్షత విషయం మనం తెలియగలిగిన జకర్యా దినములో అతడు దేవుని ఆశ్రయించాను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఎంత అద్భుతమైన మాట! నువ్వు ఆ దేవుని ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతావు. వర్ధిల్లిన తర్వాత నువ్వు ఆశ్రయించడం మానేసావు అనుకో, డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. స్టార్టెడ్ లూజింగ్. ఎంత ఆసక్తి కలిగిన వాడండి ఈయన. దేవుడు అంటే ఎంత శ్రద్ధ కలిగిన వాడండి. 4వ వచనం 26:4. అతడు తన తండ్రిని అమేజ్య చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా, యథార్థత, ఆసక్తి, శ్రద్ధ, ఆశ్రయించడం ఇవన్నీ ఉన్నాయి ఉజ్జియాలో. బట్ 16వ వచనం ఇప్పుడు డౌన్ ఫాల్ అండి. 16వ వచనం అనేది భయంకరమైన బ్లాక్ స్పాట్ అండి. ఏంటంటే అతడు మనసును గర్వించి, ఏంటి ఒకప్పుడు నాకేం లేదే, ఇప్పుడు దేవుడు ఇచ్చాడే, ఇప్పుడు ప్రభు నాకు ఇచ్చారు ఇవన్నీ అని మనసులో కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండడానికి బదులు మనసులో గర్వించాడట, చెడిపోయాడట, గర్వం వచ్చిందట, యెహోవా మీద ద్రోహం చేశాడట. ఎంత దారుణమైన పరిస్థితి. ఈరోజు అబ్రహాము అంత ఉన్న స్థితిలో ఉండి కూడా స్టిల్
ఫోకస్ అనుకో, పునాదులు గల ఆ పట్టణం వైపు. ఈరోజు నా పిల్లరా, ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మన ఆత్మీయ జీవితం, హౌ ఈజ్ అవర్ స్పిరిచువల్ లైఫ్? మన దృష్టి దేని మీద ఉంది? దేవుని మీద ఉందా? ధనం మీద ఉందా? ఏ ఒక్కడు సిరికి దేవునికి దాసుడే ఉండలేడు. మరొక దానికి దేవునికి మనం దాసులై ఉండలేము. లీవ్ సంబడి అండ్ ఫోకస్ ఆన్ గాడ్, దట్స్ ఇట్. అది విడిచిపెట్టి దేవుని మీద దృష్టి పెట్టాలి అంతే. నేను దాని మీద దృష్టి పెడతాను, దీని మీద దృష్టి పెడతానంటే అవుతుంది. మనం తెలివితేటలో పనికిరావు అక్కడ. నా పిల్లరా, ఈరోజు పౌలు అంటున్నాడు, నేను నాటేని మిమ్మల్ని, అపోలో నీళ్ళు పోసాడు దైవజనుడు, కానీ వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఈ మాట ఎంత గొప్ప మాట అండి. దేవుడే మనకి ఇచ్చాడు ఇవన్నీ. అయితే సేవకుని పట్ల నిర్లక్ష్యంగా ఉండాలా? కాదు, కృతజ్ఞత కలిగి ఉండు. బీ థ్యాంక్ఫుల్ టు దెమ్, ప్రే ఫర్ దెమ్, లవ్ దెమ్, దట్స్ ఇట్, అంతవరకే. బట్ ఫోకస్ మాత్రం దేవుని మీదే. పిల్లరా, అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం ఈ దినాల్లో మనం కలిగి ఉన్నాం. దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రభు అక్కడ దినాల్లో ఉన్నాం మనం. త్వరగా వస్తున్నాం, వచ్చేవాడు ఆలోచన చేయకుండా వస్తున్నాడు. ప్రభు అక్కడ దినాల్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రభు అక్కడ దినాల్లో విశ్వాసం కనపడదు. ప్రభు అక్కడ దినాల్లో ప్రేమ చల్లారిపోద్ది. ప్రభు అక్కడ దినాల్లో భక్తి ఉండదు. గుర్తుపెట్టు, ప్రభు అక్కడ దినాల్లో ఏర్పరచబడిన వారు సైతం పడిపోతారు. ప్రభు అక్కడ దినాల్లో నక్షత్రాలు రాలిపోతాయి, స్టార్స్, గొప్ప గొప్ప ఏర్పరచబడిన వారు కూడా పడిపోతారు, దబ్బని కింద పడతారు. మనం చాలా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడే ఆశ్చర్యపోతున్న కొంతమంది దైవజనులు చూసి, అరే ఇంత ప్రార్థన పరుడు, ఇంత గొప్పవాడు, ఏమైపోయింది ఆయనకి? ఏమైంది? వాట్ హ్యాపెన్? ఉచ్చులు, ఇహలోక పరిస్థితులు, ముళ్ళ పొదలు చూసిన ఇహలోక మరి మాలిన్యము, ఇహలోక పరిస్థితులు, ఐహిక విచారాలు, మరి నిండా పనులు పెట్టేసుకొని దేవుడు చేయమని వదిలేసి మిగతావన్నీ చేస్తూ, అర్థమైందా మీకు? మిగతావన్నీ చేస్తూ దేవుడు చేయమని చేస్తున్నారు, చేయలేదు అంటలేదు. ప్రభు చేయమని చేస్తూ మిగతావి చాలా అటాచ్ చేసుకుని పోగేసుకుని బుర్ర హీటెక్కిపోయి పిల్లరా ఇహలోక మరి ఐహిక విచారాలు పెట్టుకుని ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలాగా వారి ఆత్మజీవితం ఎదగట్లేదు. సంఘంలో అందరూ ఎదుగుతున్నారు, ఏపుగా అందరూ ఎదుగుతున్నారు. ఈయన మాత్రం ఐహిక విచారాలు పడి అలా పాత చింతకాయ పచ్చడిలాగా అలా ఎదగలేని పరిస్థితి. ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, పరిశుద్ధతలో కానీ. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఈరోజు? పిల్లరా, మన సేవ కన్నా, లేకపోతే మనం ఇచ్చే గిఫ్ట్ కన్నా, మనం ఇచ్చే కానుక కన్నా, మనం ఇచ్చే అర్పణ కన్నా, బలి అర్పణ కన్నా మన ఆత్మీయ జీవితం దేవుడికి చాలా ప్రాముఖ్యమైనది, మనకి ప్రాముఖ్యమైనది. దేవునికి కదా మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఇంపార్టెంట్. అసలు లేదనుకోండి, ఇంకే ఏం ప్రయోజనం? ఇక్కడ లేకుండా, ఇది సరిగ్గా లేకుండా ఇందులో జీవజాలలో ఎలా ప్రవహిస్తే ప్రజలు ఎలా తాగుతారు? వృద్ధి కలగజేసిన వాని యందే సమస్తము ఉన్నది, కానీ నాటిన వాని యందు, నీళ్లు పోసిన వాని యందు ఏమీ లేదు. మేము పరిచారికలు మాత్రమే. యూ ఫోకస్ ఆన్ గాడ్. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ప్రభు మీద ఆధారపడాలా, ప్రభు వైపు చూడాలా. ఆయనతోనే మన జీవితం ముడిపడి ఉండాలా. ఆయన వైపు చూస్తూనే ముందుకు సాగేవారుగా ఉండాలి, చివరి వరకు, లాస్ట్ బ్రెత్ వరకు. అప్పుడు పరలోకంలో బల నమ్మకం మంచి దాసుడని, సిగ్గుపడనక్కర్లేని దాసుని వరే దేవుని చేత ఎప్రిషియేషన్ మనం పొందుకుంటాం. సో పౌలు మీద, కేఫా మీద దృష్టి పెట్టదు, ప్రభు మీద దృష్టి పెడదాం. అలాంటి మనోనేత్రాలు, అలాంటి మనస్తత్వం, అలాంటి మనస్సు, అలాంటి స్వభావం, ఆత్మీయ జీవితాన్ని, అలాంటి ఆత్మీయ జీవితం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు నాయన. మా దృష్టి మళ్ళీపోతుంది. మా దృష్టి వేరే వాటి మీదకి వెళ్ళిపోతుంది ప్రభా. మా ఫోకస్ వేరే వాటి మీదకి వెళ్ళిపోతుంది నాయన. మీరు నియమించిన, మీరు ఎస్టాబ్లిష్ చేసిన మీ సంకల్పం మీద కాకుండా మరొక దాని మీద దృష్టి పెట్టి ప్రభా, నన్ను ఐహిక విచారాలు పెంచుకొని మేము ఎదగలేకపోతున్నాం.
మా చుట్టూ ఉన్నవారు ఎదుగుతున్నారు కానీ మేము ఎదగలేకపోతున్నాం. అయ్యో ఎంత విచారము నాయన, ఎంత విచారము తండ్రి. మీ మీద దృష్టి పెట్టడం, అబ్రహాము వలె దైవజనుడైన ప్రభా, మా పితరుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము వలె నాయన మీ వైపు చూడటానికి, పునదగల ఆ పట్టణం వైపు పైన వాటి మీద దృష్టి పెట్టడానికి సహాయం చేయండి తండ్రి. పూజ్య ప్రభా నాయన ఆశీర్వించబడిన తర్వాత మనసులో గర్వం వచ్చి చెడిపోయాడు, దృష్టి మారిపోయింది, మళ్ళీపోయింది. నాయన తన పితరులు ఎదుగు చేర్చబడ్డాడు. ప్రభా మేము కూడా చాలా భయభక్తులతో చాలా జాగ్రత్తగా మీ వైపు చూడడానికి, మీ మీద మా దృష్టి కేంద్రీకరించడానికి చాలా వస్తుంటాయి ప్రభా. రకరకాల పరిస్థితులు, వ్యవహారాలు, రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ మా చుట్టూ ఉన్నాయి. బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్, అన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. వాటన్నిటి మధ్యలో కూడా మేము మీ మీద ఫోకస్ చేయడానికి, మీ వైపు చూడాలి. మాకు కృప దయచేయమని మాత్రమే ప్రార్థన చేస్తాం. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తాం, బలపరచండి. ఈ సందేశాన్ని మాకు మా అందరికీ ఆశీర్వదకరంగా ఉంచుకోండి. యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రిని దేవుని దీవెన, కుమారుడైన యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే పంపించండి, మీకు ప్రార్థన చేస్తాం. మీరు దీవించబడితే, మీరు ఆశీర్వించబడితే మీ సాక్ష్యాలు మాతో పంచుకోండి. మీతో కలిసి మేము దేవుని స్తుతిస్తాం. సుమారు 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 2020లో ప్రారంభించిన మరి ఈ పరిచర్య ప్రతిరోజు లైవ్లో చిన్న సందేశం ఇవ్వడానికి దేవుడు ఎంతో కృపించాడు. దేవుడు నాకు నా కుటుంబానికి ఇచ్చే గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ. షలోమ్. మోజెస్ ఆనంద్ మీకు శుభాకాంక్షలు కొన్ని మాటలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎస్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవనామానికి మహిమ కలుగును గాక. కొన్ని మాటలు చూసుకుందాం. సెకండ్ కింగ్స్ 5:14. 2 Kings 5:14. రెండో రోజుల గ్రంథం 5:14 చదవండి. 5:14. Yes. 5:14. ఈ దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నది 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనే అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఎలా, హౌ హీ గాట్ ద హీలింగ్? రైమాన్కి హీలింగ్ ఎలా వచ్చింది? హౌ హీ హీల్డ్? తనక హీలింగ్ ఎలా వచ్చింది? ఒక్కసారి ఊహించారా మీరు? ఇక్కడ ఎలా హీలింగ్ వచ్చిందంటే, హౌ హీ జస్ట్ హీల్డ్ దట్ కింగ్స్. 2 Kings ఓన్లీ 5:3. అదే రెండో రోజులు 5:3 చదవండి. అది షోమ్రోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు నుండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. నయమాను రాజునంతకు పోయి ఇజ్రాయేలు దేశం. ఇక్కడ ఆ చిన్న ఒక అమ్మాయి, అంటే ఇంట్లో అక్కడ ఇజ్రాయెల్లో ఒక వార్స్ అవుతున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయిని పని చేయడానికి తీసుకొచ్చారు. ఈ అమ్మాయి ఒక రోజు తనకి ఒక లెపర్సీ వచ్చింది నయమాన్కి. అప్పుడు తను ఏం చెప్పిందంటే, ఒక సేవకుడు ఉన్నాడు, ఒక ప్రాఫిట్ ఉన్నాడు, తను మిమ్మల్ని హీల్ చేయగలడు అని ఒక్కసారి చెప్పింది అంతే. ఎవరన్నా పనో చెప్పిన మాట వింటారండి? అసలు చిన్న పనిది, ఒక చిన్న పిల్ల మాట విన్నాడు. హౌస్ మేడ్, ఒక పెద్ద కమాండర్, ఆర్మీ చీఫ్, అంత చిన్న ఒక తన మాట విన్నాడంటే గొప్ప విషయం. హిస్ ఒబీడియన్స్ ఇస్ గ్రేట్. His obedience is so beautiful. So that why he become healed. ఒక చిన్న పిల్లకి లోపడ్డాడు. ఇంకా అదే రెండో రోజులు 5:13 చదవండి. 5:13 చదవండి. అదే 5:13 చదవండి రెండో రోజు.
అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా నాకు గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన్న మాటను దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నది 7 మార్లు మునగగా అక్కడ ఒక సర్వెంట్ ఉన్నాడంట, అంటే గుర్రం నడిపేవాడు ఉంటాడు కదా, ఆ సర్వెంట్ అన్నాడంట నయమంతో, అండి మిమ్మల్ని ఏమన్నా గొప్ప విషయాలు అడిగాడా? ఓన్లీ స్నానం చేయమని అన్నాడు కదా, ఎందుకు అలా అంటున్నారు? చిన్న స్నానమే కదా, సింపుల్ థింగ్ కదా, గొప్ప మేము అడగలేదు కదా అని అంటే వెంటనే లోపడ్డాడు. నువ్వు చెప్పడం ఏంట్రా, నేను చీఫ్ కమాండర్, నేను ఇక్కడ ఆర్మీ చీఫ్ని, నువ్వు చెప్పడం ఏంటి అనలేదు. ఒబీడియన్స్, ఒబే. అక్కడ ఒకసారి అదే చివరి వచ్చిన చదవండి, అదే 5:13 చివరి వచ్చిన చదవండి చివరిగా. అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలు కదా అని చెప్పినట్టు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నది 7 మార్లు ఎలా చేశాడంటే దైవజనుడు చెప్పినట్లుగా. మూడవదిగా he obeyed, obedience to the prophet, God's servant. ముగ్గురు మాట వినడండి. హౌ బ్యూటిఫుల్ ఇస్ హిస్ ఒబీడియన్స్. తన ఒబీడియన్స్ ఎంత బాగుందో చూడండి. మనమే ఒక డైమండ్ స్థితిలో ఉంటే, అంత హెడ్గా ఉంటే మనం ఏమంటామంటే పట్టించుకోం, ప్రైడ్. నేను గొప్పవాడిని, నాకు అన్నీ ఉన్నాయి, ఈ మాట ఎందుకు వినాలి? నయమాన్ అలా అనుకోలేదు. నయమాన్ ఒక జెంటాయిల్. ఇక్కడ ఎందుకలా రాశారంటే ఒక జెంటాయిల్ ఒక మా ఒబీడియన్స్ చూపిస్తాడు, కానీ నా ప్రజలు ఒబీడియన్స్ చూపించట్లేదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇలా ఈ స్టోరీకి అర్థం, హీజ్ ఎ జెంటాయిల్. ఈ జెంటాయిల్ తన బయట ఇజ్రాయేలీయుడు కాదు. ఆయన ఆ జెంటాయిల్ వింటాడంటే మనం వీఆర్ హిస్ హియర్. మనం రక్తంతో కొనుక్కున్నాడు మనం. వీఆర్ జెంటాయిల్స్ అంటే మనం మాట వింటాం, కానీ వాళ్ళ మాట వినరంట. ఇక్కడ క్లియర్గా ఈ ఆ స్టోరీ బట్టి చెప్తున్నాడు. రోజు ఒబీడియన్స్ కెన్ హీల్ యూ. ఇక్కడ నయమాన్ ఒక ఎలా హీల్ అయ్యాడంటే ఒబీడియన్స్. ఫస్ట్ ఒక చిన్న అమ్మాయి మాట విన్నాడు, రెండోది ఒక సర్వెంట్ మాట విన్నాడు, మూడోది సేవకుడు మాట విన్నాడు. ఆయన సేవకుడు మాట విన్నాడు. He didn't disobey. ఒక్కసారి ఒక తన మైండ్లో ఏమొచ్చిందంటే, ఇలా ఎందుకు చెప్తున్నాను నాకు, అంతే తప్ప అతను వినకుండా ఉండలేదు, విన్నాడు. అతను ఎందుకంటే అలా వచ్చింది, నేను ఎందుకు చేయాలని, ఎందుకంటే ఎలీషా బయటకు వచ్చి చెప్పలేదు, పైగా అక్కడికే ఎందుకు వెళ్ళమన్నాడు అని చెప్పి, అందుకే తను డౌట్ చేశాడు. అయినా కూడా తను బాగుపడ్డాడు. ఒబీడియన్స్, బికాస్ ఆఫ్ ఒబీడియన్స్ హీ వాజ్ హీల్డ్. There's no what you have to do if you want to get healed. To get healed, first one is obedience can heal you. Obedience can heal your sick. నీకు ఎంత పెద్ద వ్యాధన్నా, ఎంత ఏమన్నా సరే, obedience can heal you. నయమాన్ obedience, ముగ్గురు మాట విన్నాడండి. ఈరోజు obedience can heal you. దేవుని మాట విను, దేవుని స్వస్థపరుస్తాడు. రెండవదిగా జేమ్స్ 5:15. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఎస్, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, రోగిని స్వస్థపరుస్తుందంట. A prayer of faith can heal a sick person. ఈరోజు నీకు రెండవదిగా, you want to get healed, a prayer of faith can heal you. మొదటి obedience can heal you, రెండోది faith, prayer of faith can heal you. That's it.
ఈరోజు ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ దీన్ని హీల్ చేస్తుంది. ఒకసారి అండ్ ద prayer offered in faith will make the sick person well. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో విశ్వాసంతో చేస్తే తను వెల్, will become well. Sick person also will become well if you pray with faith. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే, కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ డౌట్, ఇది ఇంక స్వస్థపడదు అని ప్రార్థన చేస్తారు కొంత. కానీ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ కెన్ హీల్ యూ టునైట్. ఒక్కసారి విశ్వాసంతో ప్రార్థన చేసి చూడు. దేవుడు ఏమన్నాడండి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు అడిగిన వాటిని అన్ని పొందుకున్నావని నమ్మి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే అవన్నీ నీకు దొరుకుతాయి. విశ్వాసం అన్నిటికీ మూల కారణం విశ్వాసం ఒకటే. నీకు ఆశీర్వాదాలు కావాలన్నా, నువ్వు హీల్ అవ్వాలన్నా, నువ్వు స్వస్థపరచాలన్నా, స్వస్థపరచబడాలన్నా నీకు విశ్వాసం అనేది మెయిన్. విశ్వాసం ఒక మధ్యలో ఉంది అన్నిటికి. విశ్వాసం ఉంటే చాలు, నీకు విశ్వాసంతో ప్రార్థన చేస్తే చాలు, యూ విల్ బీ హీల్. అది నీకు ఆరోగ్యం లేదా, ఒక్కసారి ట్రై చేయి. ప్రేయర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో ప్రార్థన ఒక్కసారి చేసి చూడు, వెంటనే హీలింగ్ లేకపోతున్నావు. ఎందుకంటే దేవుడు వాక్యంలో రాశాడు, ఏ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ కెన్ హీల్ యూ, ఒబీడియన్స్ కెన్ హీల్ యూ. దెన్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ మై ఓన్ వర్డ్స్. ఇక్కడ జేమ్స్ రాశాడు. Pray with faith, then you can be healed. Today, prayer of faith can heal you. And do you want to be healed? Then today, pray with faith, then you will be healed. Pray with faith, that's it. రోజు నువ్వు ఒబీడియన్స్ అందరికీ అలా అంటే కొన్నిసార్లు మన దేవుడు, నేను మొన్న చెప్పాను ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు ఒక మనుషుల ద్వారా ఒక హెల్ప్ తీసుకొని మాట్లాడతాడు. ద హెల్ప్ ఆఫ్ హ్యూమన్, గాడ్ టాక్స్ sometimes with help of human, and sometimes the word of God, and sometimes the prophet's words, servant of God's words, and sometimes God will talk in prayer. ఎన్నో విధాలుగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈరోజు ఎలా మాట్లాడినా సరే దానికి ఉపయోగ చేయాలి. ప్రార్థనలో మాట్లాడతాడు దేవుడు, అప్పుడు కూడా ఒబే చేయాలి. వాక్యంలో కొన్నిసార్లు నువ్వు ఏమైనా చదువుతుంటే నీ గురించి నువ్వు ఏం చేయాలో, నెక్స్ట్ ఏం చేయాలో, ఇప్పుడు ఏం చేయాలో, నువ్వు ఎలా మార్చుకోవాలో దేవుడు కొన్నిసార్లు వాక్యం నుంచి చూపిస్తాడండి నీకు. అది ఫాలో అవుతే, నువ్వు దానికి ఒబే అవుతే యూ విల్ గెట్ హీల్డ్. కొన్నిసార్లు సర్వెంట్ ఆఫ్ గాడ్, ప్రాఫిట్, కొన్నిసార్లు సేవకులు వాక్యం చెప్తుంటే దేవుడు నీతో మాట్లాడతారు. వాళ్ళ ద్వారా దేవుడు నీతో మాట్లాడవచ్చు కొన్నిసార్లు. అందుకే వాళ్ళ మాట వినాలి బాగా. వాక్యం చెప్తున్నప్పుడు నీకోసం కూడా కొన్నిసార్లు మాట్లాడతారు దేవుని యొక్క ఆత్మ ద్వారా. ఈరోజు do you want to be get healed? Obedience is the first point if you want to be get healed. The second point, a prayer of faith. You pray with faith, you will be get healed. ఈ రెండు ద మెయిన్ పాయింట్స్. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ రెండు విషయాలు నువ్వు చేస్తే వెంటనే హీలింగ్ వస్తుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ వెళ్ళదంటలేదు, కానీ ఈ రెండు మెయిన్ పాయింట్స్ ఫస్ట్ మనం ఇవి చేయాలి. అవి తర్వాత చేసిన పర్లేదు, కానీ ఇవి ఫస్ట్ చేయాలి. The first priority to the Bible and first priority to the prayer, the first priority to Jesus. నీవు ఏం చేసినా, నీ ప్రతి దాంట్లో నీకేం మంచి విషయం జరిగినా ప్రతి దాంట్లో నీకు ఫస్ట్ జీసస్, దట్స్ ఇట్. ఫస్ట్ జీసస్
ఫస్ట్ బైబిల్, ఫస్ట్ ప్రేయర్, ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు గివ్ టు ద హోలీ జీసస్. రోజు obedience and prayer of faith can heal you tonight. ఈరోజు దేవుడు నిన్ను హీల్ చేద్దాం అనుకుంటున్నాడు, కానీ నువ్వు రెండు విషయాలు చేయట్లేదు. ఇవే ఒబీడియన్స్, యూ డిడెంట్ ఒబే ఎనీథింగ్. నువ్వు ఎవరిన దేవుడి సేవకులు చెప్పినా, నువ్వు వాక్యంలో చెప్పినా, ప్రార్థనలో చెప్పినా నువ్వు మాట వింటలేదు. సో దానివల్ల నీకు హీలింగ్ రాకపోవచ్చు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయకపోవచ్చు, అందుకే నీకు హీలింగ్ రాకపోవచ్చు. ఈరోజు ఇప్పుడే ఈ రెండు విషయాలు నువ్వు చేస్తే నీకు వెంటనే హీలింగ్ ఇస్తుంది. డూ దిస్ థింగ్ అండ్ యూ విల్ గెట్ హీలింగ్ అండ్ యూ కెన్ వర్షిప్ ద లార్డ్ విత్ క్లీన్. పసిపిల్ల ఒక బాడీ అయిపోయిందంట. A young boy's body, నయమాను శరీరం అలా అయిపోయిందంట. ఈరోజు నువ్వు అలా ప్రార్థన చేస్తే, అలా ఒబీడియన్స్ చేస్తే నువ్వు అలా అయిపోతావు. నీ హీలింగ్ అంతా వచ్చేస్తుంది. నీ హీలింగ్ నువ్వు ప్రశాంతంగా దేవుని ఆరాధించవచ్చు. ఈరోజు మనకు అన్నీ వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేయడం ఆపేయకూడదు. నీకు హీలింగ్ వచ్చేసినా రాకపోయినా, నువ్వు మామూలుగా ఉన్నా, ఎప్పుడు ఏం చేసినా నువ్వు ప్రతిసారి విశ్వాసంతోనే ప్రార్థన చేయాలి. నీకేమైనా చిన్న అవసరం ఉన్నా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం ఉంచు, నీకు దొరుకుతాయి. యేసయ్య ఉన్నాడు, నువ్వు విశ్వసించు. ఆయన నిజంగానే ఉన్నాడు. ఆయన నీలో ఉన్నాడని విశ్వసించు. ఆయన నిజంగా నీలోకి వస్తాడు. రోజు ఏమన్నా నీకు లేవా, విశ్వసించి ప్రార్థన చేయి. విశ్వాసంతో చేసే ప్రార్థన అన్నిటికంటే పవర్ఫుల్. ఈ ప్రార్థనకున్న పవర్ దేనికి లేదంటే, రోజు do you want to be get healed? Do this and you will get healed. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, బలమైన ప్రభా, ఈరోజు అంతా మాతో ఉన్నందుకు పొందాలి ప్రభా, వాక్యంలో ఉన్నందుకు పొందాలి ప్రభా, ఆరాధనలో ఉన్నందుకు పొందాలి ప్రభా. చివరి ప్రార్థనలో కూడా పొందండి ప్రభా. మమ్మల్ని దీవించి ఆశించండి ప్రభా. ఎటువంటి అడకలు లేకుండా దయచేయండి ప్రభా. ఇంకా తండ్రి ప్రభా, ఈ వాక్యం అందరి జీవితాలు వెత్తబడేలా చేయండి ప్రభా. ఇంకా తండ్రి ప్రభా, దానియల్ ఫాస్టింగ్స్ ప్రభా, మమ్మల్ని ఇంకా బలంగా సిద్ధపరచండి ప్రభా. ఇంకా తండ్రి ప్రభా, మమ్మల్ని దీవించి ఆశించండి ప్రభా. ఎవరైతే ఏదైతే బాధ, ఏదైతే కష్టంతో లేలోకి వచ్చారు ప్రభా, సంతోషంతో ముగించేటప్పుడు సంతోషంతో ఉండాలి ప్రభా. ఆనందంతో ఉండాలి ప్రభా. నువ్వు అన్నావు ప్రభా, విత్తువాడు బాధతో విత్తితే ప్రభా, కోసినప్పుడు సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తూ వస్తానన్నా ప్రభా. సో ప్రభా, మాకు ఆనందం తెచ్చండి ప్రభా. ఏ బాధ మాకు కలగ చేయండి ప్రభా. అడిగినవన్నీ ఇవ్వండి ప్రభా. మా దీవించి ఆశించండి ప్రభా. టేక్ ఆల్ ద బాండేజెస్ విచ్ దే హ్యావ్ లార్డ్ ప్రభా. లెట్ దెమ్ బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభా. ఇంకా ప్రభా, ఏదైతే కష్టం ఉందో ప్రభా, ఏదైతే సమస్య ఉందో ప్రభా, తీసేయండి ప్రభా. దీవించి ఆశించండి ప్రభా. ఇంకా తండ్రి ప్రభా, మమ్మల్ని దీవించి మమ్మల్ని కాపాడు ప్రభా. మన నెల అంతా ప్రభా, జనవరి ఫిబ్రవరి అంతా కాపాడా ప్రభా, మన ఇయర్ అంతా కాపాడా ప్రభా. ఈ ఇయర్ కూడా, ఈ నెల మార్చిలో ప్రభా మమ్మల్ని కాపాడండి ప్రభా. ఫస్ట్ సండేలోకి తీసుకొచ్చావు ప్రభా, మండేలోకి తీసుకొచ్చావు ప్రభా. ఇంకా మొత్తం ఇయర్ అంతా మమ్మల్ని కాపాడండి ప్రభా. మమ్మల్ని దీవెన ఆశించండి ప్రభా. యెషునామములో ప్రార్థన దీవెన మీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆశీర్వదించును గాక. కాటల మందిరం కోసం ప్రార్థన చేసినందుకు మీకు థ్యాంక్స్. ఇంకా గాజాక్ మందిరం కూడా ప్రార్థన చేయండి. మిమ్మల్ని దేవుడు దీవెన ఆశీర్వదించును గాక. షాలోమ్, ప్రైజ్ ది లార్డ్.